వరప్రసాద్ వైసీపీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానంటున్న పొట్లూరి వరప్రసాద్తో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. పొట్లూరి వరప్రసాద్ వైసీపీ కండువా కప్పుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆయన జగన్ తోటి భేటీ, ఈ చర్చలో ఏం జరిగింది, ఆయన ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు అనే అంశాల గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు, జగన్ మీతో ఏం మాట్లాడారు? విజయవాడ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కంటెస్ట్ చేయబోతున్నానండి. కంటెస్ట్ కన్నా కూడా వీఆర్ ఆఫరింగ్ ఆర్ సర్వీసెస్. ఇట్స్ అప్ టు ద పీపుల్ టు డిసైడ్. వాళ్ళు ఎవరిని చూజ్ చేసుకుంటారు వాళ్ళు సేవ చేయడానికి అనేది ఇట్స్ అప్ టు ద పీపుల్ ఆఫ్ విజయవాడ. లాస్ట్ టైం కూడా ట్రై చేయడం జరిగింది విజయవాడ పార్లమెంట్ సీటు కోసం. కేసినేని నాని మీకు పోటీగా కూడా తగిలినటువంటి పరిస్థితి. సో అప్పుడు టికెట్ రాలేదు, ఇప్పుడు మరి కేసినేని నాని మీద కంటెస్ట్ చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఆయన పబ్లిక్ సర్వీస్లో ఉన్నారండి, నేను పబ్లిక్ సర్వీస్లోకి వెళ్తున్నాను. దాంట్లో పెద్ద కంటెస్ట్ విషయం ఉందండి. అందరి లైక్ మైండెడ్ గోల్సే. ప్రతి పాలిటిషియన్ చేద్దాం అనుకునేది ఏంటి, ఒక కామన్ మ్యాన్కి ఎలా సాయం చేయగలం, మనకు జరిగిన మంచి ప్రతి కామన్ మనిషి మంచి జరగాలనుకుంటాం. దాంట్లో ఉంది, దాంట్లో పెద్ద విషయం ఉంది. దాంట్లో పొట్లూరి వరప్రసాద్ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. సో జనసేనలోకి మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? మీరు గూగుల్ చేస్తే ప్రతి ఒక్కరు నాకు సన్నిహితులే. గత 20 సంవత్సరాలుగా అన్ని పార్టీల్లో అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్రీబడి సింపుల్ అండి. ఈ కాంప్లికేషన్ అంతా మీరు ప్రశ్నతో తీసుకొస్తారు. ఎవ్రీబడి ఈజ్ ఎ ఫ్రెండ్, ఎవ్రీబడి హ్యాస్ సింపుల్ గోల్స్. అందరికీ రిక్వైర్మెంట్స్ మినిమల్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చింది ఎందుకు, మనం వెరీ సింపుల్, మా సొంత ఊరు నేను బాగు చేసుకుందామని, అంతే, అంతకుమించి ఏం లేదు. కొంతమంది జనసేనలో మీరు ట్రై చేయలేదా? జనసేన నుంచి మీకేమీ ఆఫర్ రాలేదు? నేను ఎక్కడే ట్రై చేయలేదండి. కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పార్లమెంట్ కూడా కంటెస్ట్ చేయబోతున్నారు, కేవలం నెల రోజులు మాత్రమే మీకు గడువు ఉన్నటువంటి పరిస్థితి. నేను రాజకీయలాగా చూడండి, ఐఎమ్ సీయింగ్ దిస్ ఎస్ పబ్లిక్ సర్వీస్. ఆ పొలిటికల్ మైండ్ నాకు లేదు. వాట్ డిఫరెన్స్ ఐ కెన్ మేక్, నా కాన్ఫిడెన్స్ మీద నాకు ఉంది. నాకు ఆ కాన్ఫిడెన్స్ తోటి దిగుతున్నాను. సో జగన్ మీతో ఏం చెప్పారు పార్లమెంట్ ఎన్నికలకి? జగన్ గారి విజన్ అందరికీ తెలుసు. నేను నా సొంత ఊరికి ఏం చేస్తానో నా బెజవాడలో నా ఫ్రెండ్స్కి తెలుసు. సో బోత్ ఆఫ్ విజన్తో కలిపి చేస్తాను తప్పకుండా. మీరు వైసీపీలో ఉన్నారు ప్రస్తుతం. మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ మీద ఒకవేళ అక్కడ విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు కానీ, లేదా జనసేన గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? నా మైండ్ సెట్ నేను ఎవరైనా క్రిటిసైజ్ చేయనండి. ఒకళ్ళు క్రిటిసైజ్ చేస్తే పని అవుతుందంటే పొద్దున్న రాత్రి వరకు తిట్టొచ్చు అందరినీ. మన పని మనం చేసుకెళ్ళాలి, ప్రజలకి ఉపయోగపడేట్టుగా ఉండాలి, ప్రజలు గుర్తించాలి. ఇది పొట్లూరి వరప్రసాద్ చెప్తున్నటువంటి అంశం. తను రాజకీయాల్లోకి కొత్తగా వచ్చానని చెప్తున్నారు, ప్రజాసేవ చేసేందుకు ముందుంటానంటున్నారు. అందరూ తనకి మిత్రులే. పవన్ కళ్యాణ్ కూడా తనకి మిత్రుడే. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాను విజయవాడ పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేయబోతున్నానని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.